హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణిని. నిన్న ఎపిసోడ్ చూసి మాత్రమే జడ్జ్ చేయండి, లైవ్ చూసి జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే లైవ్లో చాలా పాయింట్స్ అనేవి ఉన్నాయి, మొత్తం లేపేశారు. మనం ఇప్పుడు డైరెక్ట్గా ఎపిసోడ్ గురించి మాట్లాడే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. బిగ్ బాస్ లిసన్ డిఫరెంట్గా నామినేషన్స్ అనేది కండక్ట్ చేశారు. ఫోర్త్ వీక్ నామినేషన్స్ చూసుకుంటే ఫస్ట్ గేమ్ని అయితే ఇమ్యూనిటీ స్టార్స్ అనే గేమ్ని అయితే కండక్ట్ చేసి దాని నుంచి ఇద్దరిని సేవ్ చేసి మళ్ళీ గేమ్ కండక్ట్ చేసి దాని నుంచి నామినేషన్స్ అయితే వేసే విధంగా ట్రై చేశాడు ఈసారి బిగ్ బాస్. ఇటు ఆర్గ్యుమెంటు ఉంది, ఇటు గేము ఉంది, మనకైతే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు డైరెక్ట్గా మనం గేమ్లోకి వెళ్ళిపోతే ఇమ్యూనిటీ స్టార్స్ అనే 4 రౌండ్స్ అయితే పెట్టారు. ఫస్ట్ రౌండ్లో సుమన్ శెట్టి అండ్ దివ్య అయితే చాలా బాగా ఆడుతారు. ఇద్దరు కూడా ఆడి విన్ అయితే అవుతారు. ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటే తనూజ అండ్ ఫ్లోరాని సెలెక్ట్ చేసుకుంటారు. బిగ్ బాస్ చాలా తెలివైనడు కదా, అచ్చా మీ చేతుల్లో లేదు, ఇది నా చేతుల్లో లేదు, కంటెస్టెంట్స్ చేతుల్లోనే పెడితే ఇంకొంచెం ఫైర్ వస్తుంది కదా అని కంటెస్టెంట్స్ చేతుల్లో అయితే పెట్టారు. వారధి కొట్టు ఇమ్యూనిటీ పొందు అనే టాస్క్ అయితే పెట్టారు. దీంట్లో ఎవరెవరు బర్నీ అన్న, ఇటు సైడ్ ఇమ్ము అన్న, శ్రీజ ముగ్గురు కూడా ఏం చేశారంటే తనూజ అండ్ సుమన్ శెట్టిని అయితే విన్ చేశారు. వీళ్ళిద్దరు అయితే లాస్ట్కి విన్నర్స్ అయిపోయారు. వీళ్ళిద్దరూ విన్ అయిపోయి ఇమ్యూనిటీ 4th వీక్ నుంచి నామినేషన్లో లేరైతే. నెక్స్ట్ వన్, మళ్ళీ గేమ్ కండక్ట్ చేశారు. దీంట్లో ఎవరు విన్ అవుతారు అనేది చూడాలి. తనూజ వర్సెస్ సంజన, తప్పెవరిది? సంజనదే 100% అంట. మహానట్ర బాబోయ్, అసలుకి ఎందుకు నీ కోసం కాఫీ త్యాగం చేసిందమ్మా, మర్చిపోయావు సరే, నువ్వు దొంగలున్న జాగ్రత్త అని బోర్డు వీక్ మొత్తం తిరగాల్సి ఉంటుందని డిఫరెంట్గా ఆర్గ్యుమెంట్లోకి దిగితే నాకు ఫుటేజ్ వస్తుంది. ఏమంటే నేను నాటీ అనుకుంటున్నావు, కానీ నీ నాటీకి తగ్గట్టే నీకంటే చాలా తెలివైన వైల్డ్ కార్డుగా దివ్య నిక్తనైతే పంపించారని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నీకు కరెక్ట్ మూడైతే దివ్యనే. నువ్వెలాగో చెక్కవు దొరకవో సేమ్ దివ్య కూడా అంతే.